ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంటే గతంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో రిపీటెడ్గా వస్తున్నటువంటి ఈ యొక్క మ్యాథ్ ప్రశ్నలను మీకు ఇక్కడ వివరిస్తున్నాను. ప్రశ్న ఏమిటంటే రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3, వాటి లబ్ధము 375 అయిన మొదటి సంఖ్య ఎంత? ప్రశ్నను చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. రెండు సంఖ్యలు అనేటివి ఉన్నాయి. ఆ రెండు సంఖ్యలు ఏంటో ఇక్కడ ఇవ్వలేదు. ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 5:3 అయితే ఆ రెండు సంఖ్యల యొక్క గుణించితే లబ్ధము అంటే గుణించడము. ఆ రెండు సంఖ్యలను కనుక గుణిస్తే వాటి యొక్క లబ్ధము 375 అవుతుంది. మనము ఈ ప్రశ్నలో ఆ తెలియనటువంటి రెండు సంఖ్యలలో మొదటి సంఖ్యను తెలుసుకోవాలి. ఇది నిష్పత్తి అనుపాతానికి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ఇక్కడ నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అలాగే మ్యాథమెటిక్స్ బేసిక్స్ లేనటువంటి వారికి కూడా ఈజీగా అర్థమవడం కొరకు నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి అన్నాడు. రెండు సంఖ్యలను గుణిస్తే ఇంత రావాలి. ఇక్కడ వాటి యొక్క లబ్ధము 375, నిష్పత్తి 5:3 ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒక ట్రిక్ చెప్తున్నాను. ఈ యొక్క టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఈ రెండు సంఖ్యలు 5x అలాగే 3x అనుకుందాము. ఇప్పుడు దీనిని ఇంటూ 5x ఇంటూ 3x 5x ఇంటూ 3x ఇదొక సంఖ్య అనుకోండి, ఇదొక సంఖ్య అనుకోండి. నిష్పత్తి 5, 3 ఇచ్చాడు కదా. సో 5x ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ టు 375. ఇదొక టెక్నిక్ మాత్రమే. అంటే ఈ రెండు సంఖ్యలను గుణిస్తే మనకు 375 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ తెలియనటువంటి సంఖ్యలను తెలుసుకోవాలి. 5 ఇంటూ 3 ఎంత? 15. 5 ఇంటూ 3 15. అలాగే x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 375. ఈ యొక్క 15 అనేది ఈక్వల్ అవతల పంపిస్తే ఈ 375ని భాగిస్తుంది. ఇక్కడ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 375 డివైడెడ్ బై 15. 15తో క్యాన్సిల్ చేస్తే 15 ఒకట్ల 15 రెండుల 30, అలాగే 15 ఐదుల 75. అంటే దీనికి 25 అనేది వస్తుంది. 15 25ల 375. ఇది ఎంత? ఏంటిది? x స్క్వేర్. ఓకే, ఈ యొక్క x స్క్వేర్ వాల్యూ 25 వచ్చింది. ఇప్పుడు మనం xని తెలుసుకోవాలా. ఓకే, xని తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది. x తెలియాలంటే ఈ స్క్వేర్ని అవతల పంపిస్తే రూట్ అవుతుంది. రూట్ ఆఫ్ 25. అప్పుడు ఇదేమవుతుంది? 5 5ల 25 అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఈ 5 అనేది కామన్గా ఉంటుంది కాబట్టి ఈ 5తో మనం ఏ సంఖ్యనైనా కూడా తెలుసుకోవచ్చు. ప్రశ్నలో కనుక మొదటి సంఖ్య అని అన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ 5తో ఈ నిష్పత్తిలో 5 అనేది మొదటి సంఖ్యకి సంబంధించినది, 3 అనేది రెండవ సంఖ్యకి సంబంధించినది. మొదటి సంఖ్య అన్నాడు కాబట్టి అప్పుడు ఈ 5 ఈ నిష్పత్తిలో ఉన్న ఈ 5 ఇంటూ ఈ 5 ఇంటూ ఈ యొక్క 5 5 ఎంత? 25. అలాగే ఒకవేళ ఇదే ప్రశ్నను రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3, వాటి లబ్ధం 375 అయినా రెండవ సంఖ్య ఎంత అని అడిగాడు అనుకో. అప్పుడు ఇదేలాగా సేమ్ ప్రొసీజర్ని మీరు ఫాలో అయ్యి రెండవ సంఖ్య అంటే రెండవ సంఖ్యకి సంబంధించిన నెంబరు 3 కనుక అప్పుడు ఇక్కడ వచ్చిన ఈ 5 ఇంటూ ఈ 3 5 ఇంటూ 3 వేసుకుంటే ఏమవుతుంది? రెండవ సంఖ్య వస్తుంది. 5 3 15. చూసారా?
చాలా సింపుల్గా ఉంటుంది. మరొకసారి మీకు అందరికీ కూడా ఈజీగా అర్థమవడం కొరకు వివరణ ఇస్తున్నాను. ఇక్కడ సింపుల్గా రెండు సంఖ్యల నిష్పత్తి 5:3 ఇచ్చాడు కాబట్టి వాటి యొక్క లబ్ధం 375 అన్నాడు. మనం రెండిటికి కామన్గా ఉండే నెంబర్ని తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు ఈ యొక్క టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఇది ఒక ట్రిక్ మాత్రమే. 5x ఇంటూ 3x, ఈడిచ్చిన 5x 3x ఈజ్ ఈక్వల్ టు 375. ఈ యొక్క 375ని ఇక్కడ రాసుకోండి. అలాగే 5x ఇంటూ 3x ఎంత అవుతుంది? 5 మూల 15, x ఇంటూ x x², 15x² ఈజ్ ఈక్వల్ టు 375. సో ఈ 15ని ఈక్వల్ కవతలు పంపిస్తే 375ని భాగిస్తుంది. అప్పుడు x² ఇక్కడ రాసుకుంటాము. 375 డివైడెడ్ బై 15. దీనితో కనుక క్యాన్సల్ చేస్తే 25 వస్తుంది. ఈ 25 ఇప్పుడు మనకు ఈ యొక్క ఎక్స్ వాల్యూ తెలియాలంటే ఈ x² ఈజ్ ఈక్వల్ టు 25 ఉంది కదా, స్క్వేర్ని అవతల పంపించినాం అనుకో రూట్ అయిపోతుంది. అప్పుడు రూట్ అయితే ఏమవుతుంది? అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు √25. ఈ రూట్ని తీసేయాలంటే 5, ఎందుకంటే 5 ఇంటూ 5 ఇలా అవుతుంది కదా. అప్పుడు దీనికి ఆన్సరు 5 అవుతుంది. ఓకే, సో ఆ విధంగా x ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు వచ్చిన ఈ x వాల్యూతో మనం మొదటి సంఖ్యనైనా తెలుసుకోవచ్చు, అలాగే రెండవ సంఖ్యనైనా కూడా తెలుసుకోవచ్చును. మొదటి సంఖ్యను తెలుసుకోవాలి అంటే ఈ నిష్పత్తిలో మొదటగా అంటే ఫస్ట్ ఉన్న ఈ నెంబర్ అనేది మొదటి సంఖ్యకి సంబంధించినది, ఈ 3 అనేది రెండవ సంఖ్యకి సంబంధించినది. ఈ యొక్క 5తో ఈ x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది కదా, ఈ 5తో ఇక్కడిచ్చిన సంఖ్య మొదటి సంఖ్య 5 ఉంది, దీన్ని కనుక గుణిస్తే మొదటి సంఖ్య వస్తుంది. అలాగే రెండవ సంఖ్య తెలియాలంటే ఈ x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది కదా, ఈ 5తో ఈ నిష్పత్తిలో ఉన్న రెండవ సంఖ్య 3, ఈ 3ను కనుక గుణిస్తే రెండవ సంఖ్య అనేది వస్తుంది. 25 అనేది మొదటి సంఖ్య, అలాగే 15 అనేది రెండవ సంఖ్య. మీకంతా ఈ ఆన్సర్ కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే మీరు సింపుల్గా రెండు సంఖ్యలను గుణిస్తే 375 అవుతుంది అన్నాడు కదా. ఇప్పుడు ఈ రెండింటిని మీరు గుణించండి. ఏది? ఈ యొక్క 25 ఇంటూ, సరే ఇక్కడ రాస్తున్నాను, ఈ యొక్క 25 ఇంటూ వచ్చిన 25 ఇంటూ 15, ఈ రెండింటిని కనుక గుణిస్తే మనకు ఆన్సర్ 375 అనేది అవుతుంది. ఓకే, అలాగే ఈ 375 వచ్చిందనుకో ఈ ఆన్సర్ కరెక్ట్. అది మరో మెథడ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు? 25, 15 ఈ రెండు సంఖ్యలు అనుకుంటే ఈ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఇంత రావాలా, 5:3. మరి ఇక్కడ చెక్ చేద్దామా? ఇటు చూడండి, ఈ మొదటి సంఖ్య ఎంత వచ్చింది? 25 వచ్చింది. ఇక్కడ 25 అలాగే రెండవ సంఖ్య 15 వచ్చింది. ఇప్పుడు వీటి యొక్క లబ్ధము 5:3 రావాలి కాబట్టి 5తో క్యాన్సిల్ చేయొచ్చు. 5 మూళ్ళ 5 25, ఈ నిష్పత్తి 5 మూళ్ళ 15. చూసారా? 5:3. ఈ విధంగా మీరు ఆన్సర్ను కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. దీనిని నోట్ చేసుకొని మీకు ఏదైనా ఎగ్జామ్లో ఈ మోడల్లో ప్రశ్న వచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయవచ్చును. దీనిని మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జాంపుల్ మీకు వివరిస్తున్నాను. ఇది అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో వచ్చినటువంటి ప్రశ్న. దీనిని నోట్ చేసుకోండి. రెండు వస్తువుల ధరల మధ్య, రెండు వస్తువులు, ఆ వస్తువులు ఏంటంటే మనకి ఇవ్వలేదు, రెండు వస్తువుల ధరల మధ్య, రెండు వస్తువుల ధరల మధ్య నిష్పత్తి, రెండు వస్తువుల ధరల మధ్య నిష్పత్తి 4:5. 4:5. వాటి లబ్ధము 500.
వాటి లబ్ధము 500 అయినా వాటి లబ్ధము 500 అయినా రెండవ వస్తువు ధర ఎంత? రెండవ వస్తువు ధర ఎంత? ఇది మీరే సాల్వ్ చేయండి. ఎందుకంటే ఇందాక మీకు ఆ ప్రశ్నను వివరించాను కదా, అదే ప్రొసీజర్ను ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. ఎప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడం వలన ఏ యొక్క మోడల్ ప్రశ్నకు ఏ పద్ధతిని అనుసరిస్తున్నారో మీకు అర్థమవుతుంది. అలాగే ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయడం వలన మీకు స్పీడ్గా ఈ యొక్క మ్యాథ్స్ చేయాలనే ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. అయినప్పటికీ నేను ఇక్కడ కొంచెం వివరణ ఇస్తున్నాను. రెండు వస్తువుల ధరల మధ్య నిష్పత్తి 4:5, వాటి లబ్ధము 500 అయినా రెండవ వస్తువు ధర ఎంత? రెండు వస్తువుల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 4:5 ఇచ్చాడు. ఆ రెండు వస్తువులు ధరలు మనకు తెలీదు. ఓకే, ఆ రెండు వస్తువులు ధరలు అనేది మనకు తెలీదు. వాటి మధ్య నిష్పత్తి 4:5. అలాగే ఆ రెండు వస్తువుల యొక్క ధరలను గుణించితే దాని వాల్యూ 500 అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఆ రెండు వస్తువుల యొక్క ఆ రెండు ధరలను తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ రెండు ధరల మధ్య నిష్పత్తి 4:5 ఇచ్చాడు కదా. ఇందాక మీకు వివరించినట్టుగానే 4x ఇంటూ 5x ఇలా రాసుకోండి. 4x ఇంటూ 5x ఈజ్ ఈక్వల్ టు 500. ఓకే, రెండు ధరల వస్తువులను గుణించితే ఇది 500 అనేది రావాలి. ఇప్పుడు ఈ యొక్క 4 5 ఎంత? 20. x ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 500 ఇలా రాసుకోండి. ఇప్పుడు ఈ యొక్క 20ని ఈక్వల్ అవతల పంపిస్తే ఏమవుతుంది? 20 అనేది 500ని భాగిస్తుంది. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 500 డివైడెడ్ బై 20. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ యొక్క 20 ఈ 0 క్యాన్సిల్ కొడితే 2 25ల 50. ఆన్సర్ ఎంత వచ్చింది? 25. ఇటు చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. మనకి ఎక్స్ తెలియాలంటే ఈ స్క్వేర్ని అవతల పంపిస్తే రూట్ అవుతుంది. రూట్ 25. ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు 5 ఇంటూ 5, 5 5లు ఎంత? 25. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ ప్రశ్నలు ఏమన్నాడు? రెండవ వస్తువు యొక్క ధర ఎంత అన్నాడు. ఇక్కడ ఈ నిష్పత్తిలో 4:5 ఉంది కదా. మొదటి వస్తువు ధర సంబంధించిన నంబరు 4, రెండవ వస్తువు ధరకు సంబంధించిన వాల్యూ 5. రెండవది అన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి, ఈ x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది కదా. ఈ 5తో 5ను కనుక గుణిస్తే 5 ఇంటూ 5 25. రెండవ వస్తువు ధర 25 వచ్చింది. ఒకవేళ ఇదే ప్రశ్నను మొదటి వస్తువు యొక్క ధర ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వచ్చిన ఎక్స్ వాల్యూ 5 వచ్చింది కదా. ఈ 5తో ఈ నిష్పత్తుల మొదటి సంఖ్య ఏది? 4 ఉంది. ఈ 4 5 ఇంటూ 4, 5 ఇంటూ 4 ఎంత? 20. అంటే మొదటి వస్తువు యొక్క ధర తెలుసుకోవాలంటే నిష్పత్తిలోని మొదటి సంఖ్యతో గుణించాలి. రెండవ వస్తువు యొక్క ధర తెలుసుకోవాలంటే నిష్పత్తిలోని ఈ రెండవ సంఖ్యతో గుణించాలి. మీకు ఈ ఆన్సర్ కరెక్టా కాదా అని తెలియాలి అంటే మీరు ఈ యొక్క నిష్పత్తులని చెక్ చేసుకోవచ్చు. మొదటి సంఖ్య నిష్పత్తి ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి, ఇది తొడిపేస్తున్నాను. 20 వచ్చింది కదా. ఈ 20 ఈస్టు ఈ యొక్క 25 ఆన్సర్ కరెక్టా కాదని చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు నిష్పత్తిలో ఇది కామన్గా దేంతో పోతుంది? 5 5 4ల 20, అలాగే 5 5ల 25. చూసారా, 4:5 అనేది ఇక్కడ వచ్చేసింది కదా. రెండు వస్తువు ధరల మధ్య నిష్పత్తి ఇంత అన్నాడు కదా. రెండు వస్తువుల ధరలేమో మనకు తెలిసిపోయింది 20 25 అనేది. ఇది కరెక్టా కాదని చెక్ చేసుకోవాలంటే ఈ నిష్పత్తులు వస్తున్నాయా లేదని తెలుసుకోవడమే. ఇటువంటి మోడల్ ప్రశ్నలను మీరు
ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయడం వలన మీకు ఏ మోడల్కు ఏ ప్రొసీజర్ని అంటే ఏ పద్ధతిని ఫాలో అవుతున్నారో అర్థమవుతుంది.